సెప్టెంబర్ 29, 2024 ఆదివారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టమాటో స్టాక్ అంటే దిగుమతి నిర్లక్ష్యం మనం ఏ వాళ్ళు తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వేటని వాళ్ళు తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి మదనపల్లి సరౌండింగ్ ఏరియాస్లో పెద్దగా ఎక్కడైతే వర్షం అయితే పడలేదు. ఇది వర్షం అప్డేట్ వచ్చేసి ప్రస్తుతానికి ఉన్నది. సో దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి. మీకు కూడా చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది. సో ప్రస్తుతానికి దిగుమతులు అనేది ఏ విధంగా వచ్చే వీడియోలో మాట్లాడుకుందామండి. ఇక్కడ చూసుకుంటే దిగుమతి ఎంతో పోల్చుకుని అనంతపురం మార్కెట్ కూడా దిగుమతి అయితే తగ్గింది. దాంతోపాటు మన మదనపల్లి మార్కెట్లో కూడా పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నేను షెడ్లో తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. స్టార్టింగ్ పాతాళం అలాగే టీవీఎస్ మండీ లైన్ మొత్తం మాట్లాడుకున్నట్టు ఎవరికి పెద్దగా అంటే ఎక్కువగా ఎవరికి రాలేదు. సేమ్ నేను షెడ్లో తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. అలాగే జీపీఆర్ మండీ లైన్ మొత్తం మాట్లాడుకున్నా కూడా పెద్దగా మార్పు అయితే లేదు. 1-2 మండీలకు కొంచెం అటు ఇటుగా వచ్చాయి అంతే. మళ్ళీ మిగతా మండీలు అన్నిటికీ తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. సో అనంతపురం మార్కెట్ కూడా దిగుమతుల్లో పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నెనోషన్లో తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. ఏమో మన మదనపల్లి మార్కెట్ కూడా సేమ్ అట్లనే ప్రస్తుతానికి అయితే దిగుమతులు అయితే ఉన్నాయి. పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నెనోషన్లో తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. పర్వాలేదు, వచ్చిన వాటిలో కొంచెం క్వాలిటీలు కూడా ఉన్నాయండి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి.